రామాపురం అనే పల్లెటూరులో ఒక ఇంట్లో 2 కోడిపెట్టలు 2 కోడిపుంజులు ఉండేవి. వాటిలో ఎర్ర కోడిపెట్ట చాలా పొగరుబొద్ది. అది పక్కనే ఉన్న నల్ల కోడిపెట్టను నల్లగా ఉన్నావంటూ ఎప్పుడూ అవమానిస్తూ ఉండేది. ఒకరోజు అదే ఇంట్లో ఉంటున్న ఒక బాతు నల్ల కోడిపెట్ట మాట్లాడుకోవటం చూసిన ఎర్ర కోడిపెట్ట నల్ల కోడిపెట్ట వెళ్లిపోయిన తరువాత బాతుతో, నువ్వు తెల్లగా ఉంటావు కదా, మరి నల్లగా అసహ్యంగా ఉన్న ఆ నల్ల కోడితో అంత స్నేహంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఆ నల్ల కోడి చూడటానికి నల్లగా ఉన్నా దాని మనసు చాలా మంచిది. అయినా స్నేహం చేయటానికి నలుపు తెలుపు అనే తేడా ఏమీ ఉండదు. ఏ విధంగా చూసినా నీకంటే అదే మంచిది. ముందు నీ బుద్ధి మార్చుకో, అప్పుడు నీకు అందరూ అందంగానే కనపడతారు అంటుంది బాతు. బాతు అలా నల్ల కోడిపెట్ట మంచితనాన్ని పొగడటంతో అవమానంతో రగిలిపోతుంది ఎర్రకోడి. తరువాత కొద్ది రోజులకు నల్లకోడి ఎర్రకోడి 2 గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. నల్లకోడి చాలా గుడ్లు పెడుతుంది, కానీ ఎర్రకోడి మాత్రం 2 గుడ్లు మాత్రమే పెడుతుంది. తనకంటే నల్లకోడి ఎక్కువ గుడ్లు పెట్టడంతో అది చూసి తట్టుకోలేకపోతుంది ఎర్రకోడి. ఒకరోజు అది తన భర్తతో, బాగా నల్లగా వికారంగా ఉన్న నల్లకోడి నా ముందే అన్నేసి గుడ్లు పెట్టి గర్వంగా తిరుగుతుంటే నేను ఆ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను. అది నాకంటే ఎక్కువ పిల్లల్ని కనటానికి వీల్లేదు. ఏం చేసైనా సరే దాని గుడ్లు దానికి దక్కకుండా చేయాలి. భార్య మాటకు ఎదురు చెప్పలేని కోడిపుంజు, సరే ఏం చేద్దామో నువ్వే ఆలోచించి చెప్పు అంటుంది. మరుసటి రోజు నల్లకోడి దాని భర్త బయటకు వెళ్లి వచ్చి చూసేసరికి గూట్లో ఉండవలసిన వాటి గుడ్లు 2 గుడ్లు తప్ప మిగతావన్నీ కింద పడి పగిలిపోయి ఉంటాయి. అది చూసిన నల్లకోడి దాని భర్త బావురుమని ఏడుస్తారు. అవి బాధపడుతూ ఉండటం చూసిన బాతు, మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎర్రకోడి దాని భర్త వచ్చి మీ గుడ్లను 2 మాత్రం ఉంచి మిగతావన్నింటినీ నేలకేసుకొట్టి పగలగొట్టారు. నేను చూసినా కానీ వాటి దయ్యాలితనానికి భయపడి ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా ఈ విషయాన్ని నేను మీకు చెప్పానని చెప్పకండి, అవి నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు అంటుంది బాతు. తరువాత కొంతసేపటికి ఎర్రకోడి మళ్లీ ఏమీ తెలియనట్లు నల్లకోడి దగ్గరకు వచ్చి, ఏంటి నల్లకోడి, నీ గుడ్లన్నీ పగిలిపోయినట్లున్నాయి. అందుకే నా నల్లగా ఉన్న నీ ముఖం మరింత నల్లగా అయిపోయింది. అయినా నీ ముఖానికి మిగిలి ఉన్న 2 గుడ్లే ఎక్కువలే అని ఎగతాళిగా అంటుంది ఎర్రకోడి. తమ గుడ్లు పగలగొట్టడమే కాకుండా మళ్లీ తను బాధపడేలా మాట్లాడుతున్న ఆ ఎర్రకోడికి తగిన బుద్ధి చెప్పాలనుకుంటుంది నల్లకోడి. అదే రోజు సాయంత్రం ఎర్రకోడి దాని భర్త లేని సమయం చూసి నల్లకోడి దాని భర్త తమ గుడ్లు ఉండవలసిన చోట ఎర్రకోడి గుడ్లను, దాని గుడ్లు ఉండవలసిన చోట తమ గుడ్లను మార్చేస్తారు. మరుసటి రోజు తెల్లవారేసరికి ఎర్రకోడి గుడ్లతో సహా అక్కడి నుండి వెళ్లిపోతారు నల్లకోడి దాని భర్త. తెల్లవారి లేచిన తరువాత నల్లకోడి దాని గుడ్లతో సహా కనిపించకపోవటంతో తమకు భయపడి పారిపోయి ఉంటారనుకుని గర్వంగా నవ్వుకుంటుంది ఎర్రకోడి. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తరువాత నల్లకోడికి ఎర్రకోడికి చెరో 2 కోడి పిల్లలు పుడతాయి. ఎర్రకోడికి పుట్టిన పిల్లలు నల్లగా ఉండగా నల్లకోడి దగ్గర ఉంటున్న పిల్లలు మాత్రం అందంగా ఉంటాయి. నల్లగా ఉన్న తమ పిల్లలను చూసిన ఎర్రకోడి నా పిల్లలు ఇంత నల్లగా పుట్టారేమిటి అనుకుని బాధపడుతూ ఉండటమే కాకుండా నల్లగా పుట్టారంటూ ఎప్పుడూ కోడి పిల్లలను తిడుతూ ఉండేది. నల్లకోడి మాత్రం తన దగ్గర ఉన్న పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు ఎర్రకోడి ఎప్పట్లాగానే కోడి పిల్లలను తిడుతూ ఉంటుంది. అది తన భర్తతో, మనకేమిటి ఇంత నల్లగా ఉన్న పిల్లలు పుట్టడం ఏమిటి బావా? వీళ్ళని చూస్తుంటే వీళ్ళ మీద ప్రేమ కలగకపోగా చిరాకు పుడుతుంది. ఎందుకు బావా నాకు ఇలాంటి పిల్లలు పుట్టారు? నువ్వు ఇది వరకు ఉన్న నల్లకోడిని నల్లగా ఉందంటూ ఎప్పుడూ అవమానిస్తూ ఉండేదాన్ని కదా, అందుకే దేవుడు నీకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు. ఇక చేసేదేముంది, ఉన్న వాళ్ళతో సరిపెట్టుకోవటమే. వాటి మాటలు విన్న కోడి పిల్లలకు చాలా బాధగా అనిపిస్తుంది. తర్వాత అవి బాతు దగ్గరకు వచ్చి, మేము నల్లగా ఉన్నామని మా అమ్మా నాన్న మా ముందే మేమంటే ఇష్టం లేనట్టు మాట్లాడుకుంటుంటే మాకు చాలా బాధగా ఉంది. జరిగిన విషయం మొత్తం తెలిసిన బాతుకు కోడి పిల్లలు అలా మాట్లాడటంతో వాటిని చూస్తే పాపం అనిపించి, వాళ్ళిద్దరూ అసలు మీ అమ్మా నాన్నలే కాదు, మీ అమ్మా నాన్న ఇక్కడికి దగ్గరలో ఉన్న మరో ఊర్లో ఉన్నారు అని మొదటి నుండి జరిగిన విషయం మొత్తం కోడి పిల్లలకు చెప్తుంది బాతు. అంతా విన్న కోడి పిల్లలు, అలా అయితే ఇక్కడ మేము క్షణం కూడా ఉండం. నువ్వే మమ్మల్ని మా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకువెళ్ళు, లేకపోతే మేమే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాం. సరే, ఏం జరిగితే అదే జరుగుతుంది, తీసుకువెళ్తాను పదండి అని కోడి పిల్లలు 2 నల్లకోడి దగ్గరకు తీసుకువెళ్తుంది బాతు. అప్పటి నుండి బాతు కూడా నల్లకోడి దగ్గరే ఉండిపోతుంది. మరోవైపు ఎర్రకోడి దాని భర్త పిల్లలు ఏమైపోయి ఉంటారా అని వెతుకుతూ ఉండగా బాతు కోడి పిల్లలను వెంట పెట్టుకుని వెళ్లటం చూసిన ఒక కాకి ఆ విషయాన్ని ఎర్రకోడికి చెప్తుంది. దాంతో ఎర్రకోడి దాని భర్త కోపంతో రగిలిపోతారు. బాతును కోడి పిల్లలను వెతుక్కుంటూ వచ్చేసరికి ఒక చోట నల్లకోడి దాని భర్తతో పాటు 4 కోడి పిల్లలు బాతు అందరూ సంతోషంగా ఉంటారు. ఎర్రకోడి దాని భర్త దూరం నుండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని వింటూ ఉండగా నల్లకోడి బాతుతో, మంచి పని చేశావు మిత్రమా, నా పిల్లలను నా దగ్గరికే తీసుకువచ్చావు. ఆ ఎర్రకోడికి బాగా బుద్ధి చెప్పావు.
నా గుడ్లను దాని దగ్గర వదిలేసి దాని గుడ్లను నేను తీసుకువచ్చాను. దానికి నల్లటి పిల్లలు పుట్టారనుకుని అయినా బుద్ధి తెచ్చుకుంటుందని అనుకున్నాను. అయినా అది మారలేదన్నమాట. నా గుడ్లను పగలగొట్టినందుకు దాని పిల్లలు కూడా నా దగ్గరే ఉన్నారు. నేనే 4 పిల్లల్ని నా పిల్లలుగా పెంచుకుంటాను. నా దగ్గరున్న పిల్లలకు కూడా ఈ విషయం మొత్తం తెలుసు. ఇక అది వచ్చినా చేసేదేమీ లేదు అని నల్లకోడి అంటుండగా అప్పుడు అక్కడికి వచ్చిన ఎర్రకోడి, అయితే మీరు మీ గుడ్లను అక్కడ వదిలేసి నా గుడ్లను తీసుకొచ్చారన్నమాట. ఎంత మోసం, మీ అంత చూస్తాను అంటుంది ఎర్రకోడి. ఏంటి నువ్వు చూసేది? నువ్వు నా గుడ్లను పగలగొట్టినప్పుడు తెలియదా అది మోసమని? నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి సరిపోయింది. ఇక మీరిద్దరూ వెళ్ళవచ్చు, లేకపోతే మీ పిల్లలే మిమ్మల్ని తరిమి కొడతారు. అక్కడున్న తమ పిల్లలతో, మీ తల్లిదండ్రులం మేమే, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాం రమ్మని కోడి పిల్లలతో అంటాయి ఎర్రకోడి దాని భర్త. మీరు వద్దు, మీ ప్రేమ వద్దు. మీలాంటి దుర్మార్గులతో మేము ఎప్పటికీ రాము. అసలు మీతో మాట్లాడటానికి మాకు ఇష్టం లేదు. ఇక మీరు ఏం చెప్పినా మేము వినం. మీ విషయంలో మా అమ్మ నాన్న చేసిందే కరెక్ట్ అని కోడి పిల్లలు అనటంతో ఇక చేసేదేమీ లేక 4 పిల్లలను అక్కడే వదిలేసి తాము చేసిన దానికి అనుభవించక తప్పదనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాయి ఎర్రకోడి దాని భర్త. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.